రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు అనుదిన ఆహారముని మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రియులారా, యేసు ప్రభువారు సిలువ మీద పలికినటువంటి మాటలు ప్రతిరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ మాట క్షమాపణ గురించినది. ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది. కానీ సర్వమానవాళి పాపం నిమిత్తం ఆయన పాపముగా మార్చబడడానికి ఆయన రక్తాన్ని విమోచన క్రయధనముగా చెల్లించి మన పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించడానికి ఆయన ఇష్టపడుచున్నారు. ఈ యొక్క సిలువలో యాత్ర కొనసాగింది. యెరూషలేము వీధుల గుండా సాగుతూ గొల్గొతాలో ముగిసింది. 39 కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహ కందని ఎన్నో భయంకరమైన అనుభవాలు. వీపు మీద భారమైన సిలువ, భరించరాని అవమానం, గేలి చేయబడుతూ హేళన చేయబడుతూ ఆయన క్రింద పడుతూ, ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ, కాళ్ళు చేతులలో శీల మేకులు, తలపైన ముండ్ల కిరీటం, 6 అంగుళాలు కలిగిన 3 మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కల్వరి గిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతూ ఉంది. ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏరులై పారుతుంది. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి నోటి నుండి వెలువడుతున్న మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. యేసు ప్రభు వారు ఏమి బోధించారో దానిని తప్పకుండా చేసి చూపించారు. తాను చేయడానికి ఇష్టం లేనిది ఏది ఆయన బోధించలేదు. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. ఆయన బోధించినట్లుగానే శత్రులను ప్రేమించారు. ఆయన హింసించే వారి కొరకు ప్రార్థించారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఈ మాట వింటుంటే శరీరం జలధరిస్తుంది కదూ. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, కానీ ఆ దినాన్న బండలుగా మారిన ఆ రాతి హృదయాలు ఏమాత్రం చలించలేదు, స్పందించలేదు. నేడు కూడా మన జీవితాలు ఆ విధంగానే ఉన్నాయి. అనుక్షణము మనము ఆయనను సిలువ వేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ నేటికి నీ గురించి నా గురించి తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు, వీరిని క్షమించమని. అట్లా అని మార్పు లేకుండా ఎట్లానే జీవిద్దామా? క్షమాపణను నిర్లక్ష్యము చేసి దేవుని ఉగ్రతకు పాత్రులవుదామా? ఆయన దేవుడు కాబట్టి అట్లా చేయగలిగారు. నా వల్ల కాదులేనని నీకు నీవే సర్దు చెప్పుకునే ప్రయత్నం ఎన్నడూ చేయొద్దు. యేసు ప్రభు వారి అడుగుజాడల్లో నడిచిన స్టెఫెను కూడా మరణ సమయాన్ని కూడా ఆయన అనుసరించగలిగాడు. ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడి మోకాళ్ళ మీద, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59-60 వచనములు. ఒరిస్సాలో సేవ చేస్తున్నటువంటి గ్లాడిస్ తన భర్త గ్రహం స్టైన్స్ను, తన 2 కుమారులను సజీవ దహనం చేసిన వారిని క్షమించి వారిని దేవుని దగ్గరకు నడిపించగలిగింది. క్షమించడం క్రైస్తవ జీవితంలో ఒక భాగం కావాలి. ఆయన పిల్లలముగా అట్టి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధ రక్తములో మన పాపములు కడుక్కుందాం, పవిత్రపరచబడదాం, ఆయన సమరూపములోనికి మార్చబడదాం. ఆయన వలె మన శత్రువులను సహితం క్షమిద్దాం, వారి కొరకు ప్రార్థిద్దాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరొక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు.
ఈ దినమంతటికి కావలసిన నీ కృప మాకు సమృద్ధిగా దయచేయండి. బయటికి వెళ్తున్నప్పుడు, ఇంట్లోకి వస్తున్నప్పుడు ప్రభా, ఏ తెగులు, ఏ కీడు, ఏ ప్రమాదం మా కుటుంబాలకు వాటిల్లకుండినట్లు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభా. పరలోక సింహాసనాన్ని వదిలి భూలోకానికి దిగివచ్చి మా కొరకు తగ్గించుకున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సమస్త మానవాళి కొరకు, మా పాపముల కొరకు కల్వరి శిలువలో యాగమైనటువంటి తండ్రి, నీకు స్తోత్రములు. శత్రువులను ప్రేమించే మనసు మాకు దయచేయండి. వారి కొరకు ప్రార్థించే కృప మాకు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారి యొక్క అవసరతలు, అక్కరలు మీరు తీర్చండి. వారి కుటుంబాలలో ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అదేవిధంగా దూరదేశంలో ఉండి ఈ వాక్యముని వింటున్న నీ బిడ్డలను ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి, వారి కుటుంబాలకు ప్రభువా సమృద్ధిగా నీ కృపను వారికి దయచేయండి. మీరే నీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించి నీ కొరకు గొప్ప సాక్షులుగా మీరు మమ్మల్ని నిలవబెట్టమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడి మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.